ఓకే. సో నిన్న మనం మ్యాక్స్ డెప్త్ చూసాం కదండి, మ్యాక్స్ డెప్త్ ఆఫ్ ఏ ట్రీ. Yeah, sir. సో ఈ మ్యాక్స్ డెప్త్ ఆఫ్ ద ట్రీ మనం ఎలా కనుక్కున్నాము? DFS of a root, if not root, return 0, లేకపోతే return max of DFS of root dot left, comma DFS of root dot right Plus 1. plus 1. సో బేసిక్గా ఫస్ట్ ఏం చేస్తుందంటే రూట్ డాట్ లెఫ్ట్ ఇక్కడ వస్తుంది, రైట్? ఒక రూట్ డాట్ లెఫ్ట్. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. సో రూట్ డాట్ రైట్ ఫస్ట్ ఇది ఏమవుతుందంటే ఇక్కడ దాకా వస్తుందా, మ్యాక్స్ ఫంక్షన్ లోపల ఐఎమ్ కాలింగ్ ఇన్సైడ్ దిస్ ఫంక్షన్, రైట్? సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఏంటి? దిస్ పార్ట్. Left side, sir. Yeah. Yeah. రూట్ డాట్ రైట్ అంటే ఏంటి? Right. దిస్ పార్ట్. Yeah. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తామంటే డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అని పాస్ చేసినప్పుడు, సో ఏమవుతుందంటే ఇక్కడ ఇట్ కమ్స్ హియర్, రూట్ డాట్ లెఫ్ట్ ఇట్ కమ్స్ హియర్. సో దిస్ పార్ట్ యాక్చువల్లీ రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఇది, రూట్ డాట్ రైట్ అంటే ఇది. సో రూట్ మనం ఇది పాస్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే అగైన్ ఇది ఓకే. నేను మాట్లాడేది మీకు వినపడుతుందా అండి? Yeah, sir. Sir. Yeah. సో ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఒక్క కాల్ ఏం చేస్తుందంటే జస్ట్ దిస్ కాల్, ఓకే, జస్ట్ దిస్ కాల్ వాట్ ఇట్ డస్ ఇస్ దట్, సో ఈ రూట్లో మనం 1 అని పంపించేస్తాము. ఓకే, ఈ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్లో ఈ పర్టికులర్ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం పంపిస్తాం. రూట్ డాట్ రైట్లో ఈ మొత్తం సబ్ ట్రీ పంపిస్తాం. పంపించిన తర్వాత నౌ కమింగ్ టు రూట్ డాట్ లెఫ్ట్. ఈ రూట్ డాట్ లెఫ్ట్లో ఏమవుతుందంటే అగైన్ ఇదేం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందా, ఇట్ కమ్స్ హియర్. సో నౌ ఈ పర్టికులర్ పార్ట్లో ఏమవుతుందంటే ఇది కాల్ చేసినప్పుడు రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ 2. Sir. This root dot left is nothing but 2. ఇప్పుడు ఉంది కదా, ఈ రెండు కాల్ చేయాలి కదా, ఈ 2కి లెఫ్ట్ ఏముంది 3, 2కి రైట్ ఏముంది 4. సో ఈ రెండు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఇట్ క్యాలిక్యులేట్స్ ఆల్ ద లెవెల్స్. సో ఇది ప్యారలల్గా చేసుకుంటూ వస్తుంది. ఇది కంప్లీట్గా ఒక్కొక్క సబ్ ట్రీలోనూ మళ్ళీ రైట్ లెఫ్ట్గా డివైడ్ అయ్యి చేసుకుంటూ వస్తుంది. సో ఇది కూడా అలాగే సేమ్ లెఫ్ట్ రైట్ సపరేట్గా చేసుకుంటూ వచ్చి, సో ఈ రెండింటికి మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ప్యారల్గా ఒక ట్రీని ప్రతి ఒక్క నోడ్ని 2గా డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సబ్ పార్ట్ అండ్ రైట్ సబ్ పార్ట్గా 2గా డివైడ్ చేసి ఈ పాస్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. That's how you get the solution. Right, sir. మీకు ఇది ఏమైనా అర్థమైంది? అర్థమైందా? Yeah, అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో ఇది ఎందుకు మనం డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ రూట్ డాట్ రైట్ అని ఎందుకు పంపిస్తున్నాం అంటే వి జస్ట్ వాంట్ దిస్ టు
divide each and everything into sub pieces and then calculate. That's what max sub tree is all about. That's what the maximum depth is all about. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ Yeah. ప్రాబ్లం ఏమి సాల్వ్ చేయబోతున్నాం అంటే డిఎఫ్ఎస్ అప్రోచ్లో visible nodes. So this is what we are going to solve. So visible nodes అంటే ఏంటంటే ఒక ట్రీలో లెట్స్ టేక్ ఏ ట్రీ 5 4 6 3 8. సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మీరు చూసేటప్పుడు ఎన్ని నోట్స్ కనబడుతుందండి? అక్కడ నుంచి చూసేటప్పుడు 5 6 and 8 సార్ 3. సో టోటల్ విజిబుల్ నోట్స్ 3. సో ఇది మనం చేయాల్సిన ఇదండి. దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఎలా చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి అని అంటే సో మామూలుగా విజిబుల్ నోడ్ అంటే ఏంటంటే ఒక రూట్. ఓకే, మీరు చెప్పండి, నేను చెప్తాను. బేసికలీ చూస్తే రూట్ పాస్ చేస్తే ఆ రూట్ కి ఏదైతే నోడ్ కనెక్టెడ్ ఉంటుందో దట్ హ్యాస్ టు బి ద లీఫ్. బట్ దెన్ ఇప్పుడు 6 కింద కాదు సార్, అది కాదు. బికాస్ 6 కింద ఇంకొకటి ఏదన్నా లీఫ్ యాడ్ అయ్యి ఉంటే 8 would be the visible node that time. I'll change the problem. Okay, so ఇదే విజిబుల్ నోట్స్ లో సింపుల్ గా తీద్దాము. రూట్ కన్నా గ్రేటర్ వాల్యూస్ ని మీరు రూట్ కన్నా గ్రేటర్ వాల్యూస్ ఉంటుంది కదా, అది ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అది సాల్వ్ చేయగలుగుతాం. ఓ యా, రూట్ కన్నా గ్రేటర్ వాల్యూస్ అంటే ఇప్పుడు 6 కింద 7 and 8 ఉన్నాయి, 7 and 9 ఉన్నాయి అనుకో సార్. సో అప్పుడు అది కూడా కౌంట్. ఓ యా, సో 7 and 9 ఉంటే దెన్ ఇట్ విల్ బి 5 6 and 9. సో యా, దట్ విల్ బి విజిబుల్. కరెక్ట్ సార్. అంటే యా, రూట్ కన్నా గ్రేటర్ వాల్యూస్. యా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రూట్ కన్నా గ్రేటర్ వాల్యూ మీరు చెప్పగలుగుతారా మీరు? రూట్ కన్నా గ్రేటర్ వాల్యూ అంటే అదే సార్, అన్ని బేసికలీ అన్ని రైట్ సైడ్ ట్రావర్స్ చేయాలి సార్. ప్రతి నోడ్ కి రైట్ సైడ్ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తే దెన్ కంపేర్ ఇట్ విత్ రూట్ నోడ్. సో దిస్ ఇస్ నాట్ ఎ బైనరీ ట్రీ, ఇట్స్ జస్ట్ ఎ ట్రీ. సో ఇక్కడ కూడా గ్రేటర్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్స్ ఆల్ రాండమ్. Oh, I see. Okay. సో ఎలా చేద్దాం చెప్పండి. సరే, మీ అప్రోచ్ మాత్రం చెప్పండి, ఎట్లా చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. అప్రోచ్ చెప్పండి. అప్రోచ్ అంటే రూట్ మాత్రం కంపల్సరీ ఒక వేరియబుల్ కాల్ చేసుకోవాలి సార్, టు చెక్ to check if every node we are visiting is greater than that or not. If it is greater than that, then probably pass it into some type of an array or something and then store it. Right? So these two I will do. But traversing etla cheyali, breadth search cheyala, depth search cheyala, ade aalosistanu. What would be the so manaku depth first, usually we are saying we are using for identifying the length from a particular point. Usually that's what we use. So maybe we should use breadth first search. No. Breadth first search, depth first search is not only అదొక టిపికల్ గా జస్ట్ మన దీనికోసమే అప్లై చేయము.
వేరెవర్ యూ నీడ్ టు డిగ్ ఎంటైర్ ట్రీ డిగ్ చేయాలి అనుకున్నప్పుడంతా మీరు డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తారు. లేదు ఒక లెవెల్ దాకా మనం వెళ్తే చాలు అనుకున్నప్పుడంతా కూడా మీరు బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చూస్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. I see. Okay. Okay, sir. Yeah. So in that case, because we have to go through each and every node, we'll use depth first search. సేమ్ అంతే సార్. ఇప్పుడు మ్యాక్స్ మనం మ్యాక్స్ తీసుకుంటున్నాం కదా, సో ఆ మ్యాక్స్ ని నోడ్ వాల్యూ దగ్గర కంపేర్ చేయాలి. కూల్. ఓకే. And then if it is greater than that, then pass it into an array, and then that's how we will identify, append it into an array, that value. That's when we'll identify list of all values greater than node. సో ఇప్పుడు నా నోట్బుక్ కనపడుతుందండి, చూపే నోట్బుక్ కనపడుతుందా? Yeah, sir, కనిపిస్తుంది సార్. సో లెట్ మీ టేక్ దిస్ ట్రీ. ఓకే, ఒక ర్యాండమ్ ట్రీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓకే ఒక ర్యాండమ్ ట్రీ తీసుకున్నాను. లెట్ మీ సీ is all about. Okay, good. So this is a balanced tree, pretty much balanced. సో ఇప్పుడు రూట్ కన్నా ఏవి హైయెస్ట్ గా ఉందండి? ఏమైనా ఉందా హైయెస్ట్ గా? సో దీనికి ఎంత రావాలి? దీనికి టోటల్ ఎంత రావాలి? టోటల్ సార్, టోటల్ 0 రావాలి సార్. టోటల్ వాల్యూస్ let's write the algorithm. But as a base. So pass the tree here. సో మీకు సపరేట్గా రాసుకోవచ్చు. నేను ఐ ఆల్వేస్ రైట్ లైక్ దిస్. బేసిక్గా ఒక మెయిన్ ఫంక్షన్ రాసుకొని మెయిన్ ఫంక్షన్ లోపల చిన్నదిగా స్మాల్ రికర్సివ్ అంతా కింద రాసుకుంటాను. ఓకే, సో రూట్ సో ఇది ఏంటంటే మ్యాక్స్ సూపర్.
హలో. Yeah, sir. ఓకే. సో ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ప్రశాంతంగా ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ 1 ఎందుకు వచ్చిందంటే 14 is visible, so that's why we get 1. Okay. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు చూసారంటే 5 ఉంది కదా, 1 2 3 కదా, 5 6 8 ఈ 3 కదా విజిబుల్. Yeah, sir. సో ఇక్కడ సపోజ్ 5 కన్నా తక్కువ నెంబర్స్ ఉంది అనుకోండి, 0 1 ఉంది అనుకోండి, సో అప్పుడు మీకు ఏవి విజిబుల్ అవుతుంది? ఓన్లీ 5 ఈస్ విజిబుల్. సో యూ గెట్ టోటల్ ఆఫ్ 1. Yeah. ఆల్వేస్ ఇట్ రిటర్న్స్. ఓకే. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. 1 ఎందుకు వచ్చింది అర్థమైంది కదండి? క్లియర్? యా సార్, అర్థమైంది సార్. ఒకటే వాల్యూ 14 ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ 1 వాల్యూ. సో ఇక్కడ మనకి ట్రీలో 14 ఒకటే విజిబుల్, హైయెస్ట్ వాల్యూ, దెన్ దెర్ ఇస్ నో హైయెస్ట్ వాల్యూ దెన్ రూట్. సో ఓన్లీ హైయెస్ట్ వాల్యూ ఇస్ రూట్. సో రూట్ ఇస్ 14. ట్రీ వేరే మార్క్స్ చూద్దాం. సో ఇప్పుడు ఎన్ని వస్తుంది? ఇప్పుడు 9 and 12 రావాలి. సో ఇస్ ఇట్ 12 or 9? 12 9 12 11. సారీ. యా సార్, 9 12 11. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 6 సార్ టోటల్. 1 2 3 4 5 6 7. సో ఎన్ని వస్తాయండి? 6 వస్తాయి సార్. 6 ఎక్సెప్ట్ 1. ఎందుకు వచ్చింది? 6 9 10 పార్ట్ మొత్తాన్ని స్కిప్ చేసింది. One, 2, 3, 4, 7 రావాలి సార్ మొత్తం. 6 7. Yeah. So it is 6 1 2 3 ప్రోగ్రామ్ ఒకసారి చూడండి, నేను చూస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ లాజిక్ చూడండి. యా సార్. యా.
సార్ ఇండెంటేషన్ ప్రాబ్లమా సార్ అది? టోటల్ ఇంక్రిమెంట్ టోటల్ చేసేటప్పుడు కాదండి. ఐ విల్ టెల్ యూ ప్రాబ్లం ఏంటని చెప్తాను. ప్రాబ్లం కాదు, this is whatever we have coded is different. Fine. So but బేసిక్గా అయితే అప్రోచ్ ఒకటే. ఐ టెల్ యూ వాట్ ఇస్ అప్రోచ్ అంటే ప్రాబ్లం మనం ఎట్లా చేసామని చెప్తాను. విజిబుల్ నోట్కి మీకు ఇది తీసుకున్నారా? కాపీ మీ చాట్లో పెట్టనా ఇది? యా సార్, ప్లీజ్ సార్. యా అది పేస్ట్ చేసుకోండి. సో ఇలా ఉందనుకున్నాం. సో లీఫ్కి అంటే ఈ రూట్ నుంచి ప్రతిదానికి పాత్ తీసుకోండి. 5 to 3, 5 to 3 to 5 to 3 to 10, 5 to 3 to 12, 5 to 11, 5 to 11 to 0. Okay. So 5 to 3 highest ఏంటి 5. 5 to 3 to 10 highest ఏంటి 10. 5 to 3 to 12 highest ఏంటి 12. 5 to 11 highest ఏంటి 11 సార్. 11. Okay. Now 5 to 11 to 0 highest ఏంటి 11 సార్. is also 11. సో ఇక్కడ బేసిక్గా మామూలుగా విజిబుల్ నోడ్ అంటే ఒక పాత్లో ఆ నోడే హైయెస్ట్ ఉండాలి. ఓకే. సో ఆ నోడ్ హైయెస్ట్గా లేదు అంటే విల్ సే ఇట్ ఈస్ ఇన్విజిబుల్ నోడ్. అదర్వైజ్ we call it as visible node. ఓకే. సో మనం కోడ్ చేసింది ఈ విజిబుల్ నోడ్కి. సో మామూలుగా మనం ఏం చేస్తున్నామంటే 5 to 3 5, 5 to 3 to 10 10 10, 1 2 3 4. సో యూజువల్గా దీంట్లో 4 విజిబుల్ నోట్స్ ఉన్నాయి. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇప్పుడు మీరు -1 -2 -3 దీంట్లో ఎన్ని విజిబుల్ నోట్స్ ఉన్నాయి చెప్పండి? that will be 2 sir. Actually greater కదా. గ్రేటర్ కాబట్టి ఫస్ట్ పాత్ చెప్పండి. -1 to -2 ఒకటి, -1 to -2, -1 to -2 to -3. దీంట్లో ఎన్ని ఉంది? -1 to -2. -1 sir. -1. సో విజిబుల్ ఓన్లీ 1. ఓకే. సో దీన్ని మామూలుగా ఇట్లా చెప్తారు, లేకపోతే ఈవెన్ దే కాల్ ఇట్ as గుడ్ నోట్స్. లీడ్ కోడ్లో ఒక ఛాలెంజ్ ఉంది. లీడ్ కోడ్లో ద ప్రాబ్లమ్ నెంబర్ ఇస్ 1448. ఓకే. సో వాడు ఏం చెప్తాడంటే ఒక బైనరీ ట్రీలో it's called good node. Problem name is called good node. Okay. So మీరు గూగుల్ వెళ్ళి లీడ్ కోడ్ 1448 అని వేయండి. ఈ ప్రాబ్లం నెంబర్ వేయండి.
వేసి ఒకసారి ప్రాబ్లం చదవండి. ప్రాబ్లం చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కావాలంటే నాకు స్క్రీన్ షేర్ చేయండి. నోట్స్ ఇన్ బైనరీ స్క్రీన్ షేర్ చేయాలా సార్? ఓకే సార్, డిజేబుల్ ఉంది సార్ స్క్రీన్ షేరింగ్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ డిజేబుల్డ్ ఉంది సార్. ఇప్పుడు చూడండి. యా సార్, ఇప్పుడు వస్తుంది. యా సార్, given a binary tree root, a node x in the tree is named good if in the path from root to x there are no nodes with a value greater than x. Return the number of good nodes in the binary tree. So root is equal to 3, 1, 4, 9, 1, 5. Output is 4. Nodes in blue are good. 3, 1, 3, 3, 1, 3, 4. అక్కడ 3 ఈస్ ఆల్వేస్ ఏ గుడ్ నోట్ అని పెట్టాడు కదా ఫస్ట్ పాయింట్. హలో, Yeah sir, return the number of good. Yeah sir, 3 is ఎగ్జాంపుల్ లో అది ఎందుకంటే రూట్ ఈస్ ఆల్వేస్ ఏ గుడ్. ఈ విజిబుల్ నోడ్ ఆర్ కౌంటింగ్ గుడ్ నోట్స్ అంటారు దీన్ని. సో ఇది యూజువల్గా ఇది చాలా వరకు మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 2 కూడా చూడండి. అర్థమైందా ప్రాబ్లం మీకు? బేసికలీ ప్రాబ్లం ఇప్పుడు ఇందాక మీరు చేసిందే కదా, సేమ్ ఎగ్జాక్ట్ థింగ్, రైట్? సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. రైట్ సార్. సో ఇది ఒక్కటి మాత్రం, ఇది ఎగ్జాంపుల్ 2 అర్థం కాలేదు సార్. అవుట్పుట్ 3 ఎందుకు ఇస్తున్నారు సార్? అవుట్పుట్ సో ఇప్పుడు మీరు ఒకసారి ఫస్ట్ మీరు పాత్స్ చెప్పండి. సెకండ్ ఎగ్జాంపుల్ పాత్స్ చెప్పండి. ఫస్ట్ మొత్తానికి పాత్స్ చెప్పండి. షూర్ సార్. సో బేసికలీ పాత్స్ ఏమేమంటే 3. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో నోట్స్ రాశాడు కదా, నోట్స్ రాశాడు కదా, నోట్స్ అని ఫస్ట్ ఎగ్జాంపుల్ లో నోట్స్ రాశాడు. అలా మీరు ప్రతిదానికి నోట్ చూడండి, కింద నోట్ చూడండి. ఎన్ని నోట్స్ ఉన్నాయి. ఇన్పుట్ రూట్ ఈజ్ ఈక్వల్స్ అని పెట్టాడు కదా, ఎన్ని నోట్స్ పెట్టాడు దాంట్లో? ఎన్ని నోట్స్ అంటే 1 2 3 4 5 నోట్స్ టోటల్. 5 నోట్స్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ 3 to 3 ఒకటి. యా సార్. ఓకే, సెకండ్ 3 to 4 సెకండ్. సో బై డిఫాల్ట్ 3 నోడ్ ఇస్ బై డిఫాల్ట్ అదే కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నోడ్ 3 ఈజ్ ఆల్వేస్ గుడ్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా రూట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ us. సో 3 to 3 one path. So 3 is 1, 3 to 3 is second, 3 to 4 is third. So total 3. So 3 to 2 is not a good node because again our node greater ga undali, not the previous node. Our node greater ga undali, not the previous nodes. Right. But 3 to 2 lo ఏది greater? Correct. పైకి ఎగ్జాంపుల్ 1 చూడండి.
Example కూడా అంతే సార్, exactly same thing. That is that. Yeah, 3 to 3 yeah. ఒకటి 3 to 1 it's not a good node because 3 greater గా ఉంది కాబట్టి. Next 3 to Correct, 1 sir, to yeah. 3 you can take it as good node because it can be greater or equals to. పైన ఒకసారి Right, వెళ్ళండి, పైకి వెళ్ళండి. అక్కడ ఏం ఇచ్చాడు, దట్ ఈ నోడ్ ఎక్స్ ఇన్ ద ట్రీ, ఈ నోడ్ ఎక్స్ అంటే ఏంటి, ఎనీ నోడ్, టేక్ ఎనీ నోడ్ 3 1 3 ఏదైనా ఏ నోడ్ అయితే ఆ నోడ్ ఎక్స్ అనుకోండి, ఆ ఎక్స్ ఇన్ ద ట్రీ ఈజ్ నేమ్డ్ గుడ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 1 ఉంది కదా, లెట్స్ టేక్ 1. ఈ 1 గుడ్ గా ఉండాలంటే ఏంగా ఉండాలి ఆ 1? It should be greater than the root node. With a value greater than x, with a value greater than, there are no nodes with a value greater than x. దీనికన్నా గ్రేటర్ గా ఏది ఉండకూడదు అంటుంది. Yeah, sir. ఓకే, అంటే వాట్ ఈస్ దట్ మీన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అంతే కదా. అంతే సార్. గ్రేటర్ దెన్ గా ఉండకపోతే then it is a good node. If it is less than or equal to, then it's a bad node. సో దాని ప్రకారం చూసారంటే 3 గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు అని గ్రేటర్ దాన్ అని చెప్పాడు కదా. సో వీల్ ఆల్సో కన్సిడర్ ద కేస్ ఆఫ్ ఈక్వల్స్ టు ఆల్సో. సో అందుకని ఏం చెప్తున్నాడు, 3 1 3. సో ఇది రాదు. 3 4, యా ఇట్ ఈస్ ఎ గుడ్ నోడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ద ప్రీవియస్ నోడ్. 3 4 1, it's not a root because greater than it exists, there exists a greater value than 1. 3 4 5, it's a good because there is no greater value than 5. Okay. Yeah, sir. సో ఇప్పుడు మనం రాసాం కదా సొల్యూషన్, ఆ సొల్యూషన్ ని చూసి ఇక్కడ రాయండి, సేమ్ సొల్యూషన్ రాయండి, చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. అట్లా కాపీ పేస్ట్ చేయండి, లేకపోతే సొల్యూషన్. ఓకే, సో విజిబుల్ ట్రీ తీసేయండి. దాని ఒక ట్యాబ్ ఇవ్వండి, డెఫ్ ఆఫ్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ ఒక ట్యాబ్, కింద ఉన్న అన్ని సెలెక్ట్ చేసి ఒక ట్యాబ్. ఓకే, అయితే యా దిస్ ఇస్ ఫైన్. డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ మైనస్, ఓకే రన్ చేయండి, రన్ కోడ్ రన్ చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ రన్నింగ్. సారీ సార్, మీ వాయిస్ బ్రేక్ అయింది సార్, ఏమన్నారు? రన్ చేయండి, కోడ్ రన్ చేయండి. ట్రీ ఇస్ నాట్ ఓకే. ఇక్కడ రూట్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ ఇవ్వండి, ఇక్కడ కింద రిటర్న్ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్. ట్రీ తీసేయండి. ఓకే, రన్ ద కోడ్. ఓకే, 1 minute. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా సార్, మన ట్రీ ఇవ్వరు కదా, ఇక్కడ కూడా మనకి ట్రీ ఎట్లా ఉందో ఇవ్వలేదు. బట్ పైన చూడండి, పైన ఏం చెప్పాడు, పైన క్లాస్ ట్రీ నోడ్ డెఫ్ అండర్ స్కోర్ యూనిట్ ఇవి ఇచ్చాడు కదా. సో ట్రీ అట్రిబ్యూట్స్ ఏంటంటే వాల్ లెఫ్ట్ రైట్, దట్ ఈస్ ట్రీ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ వాల్యూ ఉండదు, వాల్ అని ఉంటుంది. కింద ఇక్కడ కూడా నో 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 డోంట్ రన్, రూట్ డాట్ వాల్యూ కదా, రూట్ డాట్ వాల్. ఓకే, కింద మళ్ళీ రూట్ డాట్ వాల్. ఇప్పుడు రన్ చేయండి. థింక్ ఇట్ షుడ్ రన్. ఓకే, సబ్మిట్ చేయండి సొల్యూషన్ ని. కూల్. ఓకే, సో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది, మీరు ఆల్రెడీ సైన్ ఇన్ చేశారు కదా, ఈ సొల్యూషన్ ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం సొల్యూషన్ కొంచెం గో త్రూ అయ్యి
ఎట్లా వర్క్ చూడండి, నేను డిఎఫ్ఎస్ ఏదైతే చెప్పానో అదే చేశాను ఇక్కడ. నేను ఏ పెద్దగా ఏం చేయలేదు, దాన్ని కొంచెం ట్వీక్ చేశాను. ఒకటి టోటల్, రెండోది ఏంటంటే మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి మ్యాక్స్ ఓఫర్ రూట్ డాట్ వాల్ అని పెట్టాను. ఓకే, సో ఈ మ్యాక్స్ ఓఫర్ అంటే ఏంటి, కింద డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ మైనస్ ఫ్లోట్ ఆఫ్ ఐఎన్ఎఫ్ అని ఇచ్చాను కదా, అదేంటంటే దట్స్ ద లోయెస్ట్ వాల్యూ. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంటిది, లోయెస్ట్ వాల్యూ కదా, మైనస్ ఇన్ఫినిటీ ఇస్ లోయెస్ట్. నంబర్ సిస్టమ్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. సో నేనేం చేశాను అంటే మైనస్ ఇన్ఫినిటీ ఇచ్చాను. దట్ మీన్స్ ఐ గేవ్ సప్లైడ్ ఏ లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ మీరు -1 అని కూడా పెట్టుకోవచ్చు. -1 అని పెడితే దెర్ ఈస్ నో నెసెసిటీ దట్ ఏ ట్రీ క్యాన్ హ్యావ్ నెగిటివ్ వాల్యూస్ టూ కదా, ట్రీ కెన్ హ్యావ్ సమ్ -1, -2. సో అది కూడా ఎక్కడ కౌంట్ చేసేస్తుంది అని చెప్పి మైనస్ ఫ్లోట్ ఆఫ్ ఐఎన్ఎఫ్ అని ఇచ్చాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, సో ట్రీ కెన్ ఆల్సో హ్యావ్ zeros too. సో 0 is always greater than minus infinity. That is the logic. ఓకే, సో మిగతా అంతా ఏంటంటే డిఎఫ్ఎస్ నిన్న ఏదైతే మనం డిస్కస్ చేసామో సేమ్ డిఎఫ్ఎస్, సేమ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. ఏదైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆ రిటర్న్ టోటల్ దగ్గర రిటర్న్ ఆఫ్ డిఎఫ్ఎస్ అని పెట్టుంటాము. ఇక్కడ నేనేం చేశానంటే 2 టోటల్స్ పెట్టాను. సో ఒక దాన్ని లెఫ్ట్కి, ఇంకో దాన్ని రైట్కి పంపించాను. లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ. దీన్ని మీరు ఒకసారి ఇంట్లో కూర్చొని దాన్ని అనలైజ్ చేయండి. దీన్ని కాపీ చేసుకొని, సారీ దీని అంటే దీని కాదు, నేను పంపించిన కోడ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసి ప్రింట్ స్టేట్మెంట్స్ యూస్ చేసి ఎట్లా ఇది ఒక్కొక్క రూట్ డాట్ లెఫ్ట్లో ఏమేమి వస్తుంది, ఇక్కడ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ రైట్ని కామెంట్ చేసుకోండి, ఒట్టి రూట్ డాట్ లెఫ్ట్ని పంపించండి. పంపించినప్పుడు 1 by 1 ప్రింట్ చేసి చూడండి ఎట్లా వస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది, ఏమేమి చేస్తున్నాము అన్ని కనబడుతుంది మీకు. ఓకే, సో అవన్నీ చూసుకొని దెన్ రేపు నాకు క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఓకే సార్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ ఆల్ అబౌట్ విజిబుల్ నోడ్. ఓకే, సో ఇంతే. ఈ చూసారా, మనం క్లాస్ ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో దట్ కోడ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఇది ఏంటంటే రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే O of n, దీని రన్ టైమ్ కాంప్లెక్సిటీ. O of n ఎందుకు O of n? ఎందుకు O of n అంటే మనకు అంటే రికర్షన్ ఉంది కదా సార్ మనకి. No, we are going through each and every node. Right. We are going through each and every node through, yeah. ఎందుకు మనకి ఆ నోడ్ లో ఏముందో మనకి తెలియాలి కదా. 5 తర్వాత 4 కన్నా గ్రేటరా కాదా చూడాలి కదా. సో that is why it is called, its runtime is O of n. ఓకే, సో ఇది ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ ని ఎవరెవరు అడుగుంటారంటే అమెజాన్ అడిగారు, అండ్ దెన్ ఫేస్బుక్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఫేస్బుక్ వాళ్ళకి. ఓకే, ఒక రౌండ్కి ఒక క్వశ్చన్ అడుగుతారండి, ఒక రౌండ్కి ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే దాంట్లో మీకు ఖచ్చితంగా చెప్తున్నారు 2 రౌండ్స్ మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్ వస్తుంది. 2 రౌండ్స్కి సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్ వస్తుంది ఏదైతే డిస్కస్ చేసామో. జస్ట్ ఒక ట్వీక్ ఇచ్చుంటాడు, ప్రింట్ ద రూట్ అంటాడు, లేకపోతే ప్రింట్ సంథింగ్ అంటాడు ఎక్స్ట్రాగా, షో మీ హౌ ఏంటి అని అడుగుతాడు. సో యూ హ్యావ్ టు, మీకు ఇది అర్థమైతే యూ కెన్ ప్లే విత్ ఇట్. అర్థం కాకపోతే ఇది మాత్రం రాసి వాడు ఏం చెప్తున్నాడో మీకు అర్థం కాదు. ఓకే, సో మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఈజీగా 2 క్వశ్చన్స్ అట్లే వస్తుంది. ఇంకొక క్వశ్చన్ సిస్టమ్ డిజైన్, ఇంకొక క్వశ్చన్ వచ్చి బార్ రైజర్ రౌండ్ మాత్రం కొంచెం దీనికన్నా ఏమవుతుందంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్లోనే అడుగుతాడు, కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా దానికి ఇదే సొల్యూషన్ ఉండదు. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ దాన్ని అప్లై చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం మాట్లాడేంత ఫార్ములాస్, అల్గారిథమ్స్ అంటే ఏంటి, ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్ములాస్. ఆ ఫార్ములా ఏ ఫార్ములాని ఎట్లా అప్లై చేయాలన్నది తెలుసుకోవాలి మీరు. అంతేకాని మనం హియర్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బై హార్డింగ్ ద ఫార్ములాస్, హియర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ హౌ టు డిరైవ్ దోస్. సో ఇఫ్ యూ నో హౌ టు డిరైవ్ దోస్, యూ కెన్ అప్లై దోస్
ఫార్ములాస్ టు ఎనీ ప్రాబ్లం. ఓకే, సో అందుకనే నేను Right. ఏం చెప్తున్నా అంటే దీని ఒక్కసారి చదివి రేపు క్లాస్లో చెప్పండి. అర్థం కాకపోతే లీవ్ ఇట్. ఓకే, అర్థం కాకపోతే ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో అది చెప్పండి, నేను దాన్ని చెప్తాను. Yeah. ఓకే, ఇంకోటి కూడా ఇదే ప్రాబ్లం ట్విట్టర్లో కూడా అడిగారండి. ఫర్దర్ ఇప్పుడు గుర్తొస్తుంది. ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ట్విట్టర్ ఆల్సో. ఓకే, ఓకే ఫైన్ అండి, విల్ మీట్ టుమారో అండి. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పాను కదండి, మనం మామూలుగా కలుద్దాం, దట్స్ ఫైన్. క్లాస్ ఉండేవండి, ఎందుకంటే ఇది అట్లా వెళ్ళిపోతుంది, యూ విల్ లూజ్ ద కంట్రోల్. ఓకే.